ఫ్రెండ్స్, జానకమ్మ గారు చనిపోయిన తర్వాత ఒక దృశ్యం అందరినీ కూడా కంటతడి పెట్టేలాగా చేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక ఆడకూతురు అయ్యుండి ఇక్కడ నానమ్మ గారి అంత్యక్రియలన్నిటిని కూడా పూర్తి చేసింది. ఆవిడ పేరే అప్సరా వైద్యుల. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జానకమ్మ గారి కొడుకు 6 నెలల క్రిందటే చనిపోయారు. ఆవిడకు ఒక్కగానొక్క కొడుకున్నాడు. అయితే ఆ కొడుకుకి ఇద్దరు ఆడపిల్లలనమాట. వర్ష, అప్సర. అయితే ఇద్దరు కూడా చాలా అంటే చాలా జానకమ్మ గారంటే ప్రాణం. నాయనమ్మ అంటే ఎక్కడలేని అభిమానం. అయితే ఇక 3 ఏళ్ల క్రిందట అంటే కరెక్ట్‌గా 2023లో వర్ష అంటే జానకమ్మ గారి పెద్ద మనవరాలు అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇక మిగిలింది జానకమ్మ గారి కోడలు ఉమ, అలాగే కూతురు అంటే కూతుర్లెవరు లేరు. మనవరాలు మాత్రమే. ఇంక రెండో మనవరాలు అప్సర మాత్రమే. అయితే ఇక నానమ్మ గారి అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తున్న సమయంలో ఇక్కడ అప్సరా గారు ఎక్కువగా ఏడవలేదనమాట. జస్ట్ అలా ఆవిడ చాలా నిబ్బరంగా ఉన్నారు. అయితే దీనిపైన సోషల్ మీడియాలో చాలామంది చాలా అంటే చాలా వైరల్‌గా కొన్ని విషయాలను చెప్పారు. అంటే ఏమన్నారంటే, "మీరసలు ఒక్క చుక్క కన్నీరు కూడా రాల్చలేదు. జానకమ్మ గారికి మేమందరం ఏం అవ్వినా అవ్వకపోయినా మా ఏడుపు ఆగలేదు. అలాంటిది మీరు ఏడవలేదు అంటే ఆవిడ మీద ప్రేమ లేనట్టా?" అంటూ చాలామంది ఆవిడని విమర్శించారు. అయితే దీనిపైన ఆవిడ స్పందిస్తూ ఏమన్నారంటే, చాలామంది నేను మా నాయనమ్మ చనిపోయినప్పుడు ఏడవలేదని, అసలు బాధపడలేదని, నాకు ఆవిడ మీద ప్రేమ లేదని ఎంతో అన్నారు. దయచేసి నేనిక్కడ ఒక విషయాన్నయితే చెప్పాలనుకుంటున్నాను. నా ప్రేమను నేను కార్చిన కన్నీళ్లతో కొలవకండి. దుఃఖం అందరికీ ఒకేలాగా బయటపడదు. కొందరు గట్టిగా ఏడిస్తే మరికొంతమంది నిశ్శబ్దంగా భరిస్తారు. మా అమ్మమ్మ మరణాన్ని మా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవటం నాకు నేర్పించారు. ప్రేమ అనేది మనిషి చనిపోతే ముగిసిపోదు. నా జీవితంలో ఇప్పటికే ఎన్నో నష్టాలను చూశాను. అందుకే బయటికి కనిపించకపోయినా నా మనసులో బాధ చాలా లోతుగా ఉంది. 6 నెలల క్రిందట నా తండ్రిని, 3 ఏళ్ల క్రిందట నా అక్కని నేను కోల్పోయాను. ఇక ఆ బాధ మమ్మల్ని తేరుకోనివ్వకుండా చేస్తుంది. ఆ సమయంలోనే మా నాయనమ్మ నాకు ఒకటే విషయాన్ని చెప్పారు. నా మరణం అనేది కేవలం దేవుడు పిలిచిన ఒక ప్రక్రియలాగా చూడమన్నారు. అంతేకాకుండా మా అక్క వర్ష మరణించింది. ఆమె గనక ఉంటే ఇప్పుడు మా నాయనమ్మకు సంబంధించిన అన్ని బాధ్యతలు ఆమె చూసుకునేది. నా తండ్రి కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే మరణించారు. ఈ వరుస వ్యక్తిగత విషయాలు మా కుటుంబాన్ని చాలా తీవ్రంగా బాధించాయి. దయచేసి చివరిగా చెప్పే మాట ఒకటేంటంటే, దుఃఖం ఎప్పుడూ బిగ్గరగా కనిపించదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా, లోతుగా మనసులోనే ఉంటుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోగలరు అంటూ ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకనంటే నాయనమ్మ మీద ఉన్న ప్రేమ, అటాచ్‌మెంట్ ఎవరు మాటల్లో చెప్పలేరు. ఆవిడ మనకి కనిపిస్తూ ఉంటారు. కానీ ఆవిడే నిలబడి పనులన్నీ చేయాలి కదా! ఆవిడే ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా ఈ సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు ఆవిడ? ఇది కూడా తెలుసుకోకుండా చాలామంది నెటిజన్స్ ఆవిడని ఈ రకంగా విమర్శించారు.